5. 5 is my body count. Again, truth. వీడియో చూశారుగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హైప్ ఇవ్వండి. ఇది మన కొత్త ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణుప్రియ నిన్నటి నుంచి ఫుల్ ట్రెండింగ్లో అవుతుంది. ఏదైతే సబ్స్క్రిప్షన్ పేరుతో ఫుల్ ట్రెండ్ అయింది, కానీ అది కాదు. నిన్న ఒక లైవ్ పెట్టి నా బాడీ కౌంట్ 5 అని చెప్పింది. దాని గురించి ఫుల్ రచ్చ అవుతుంది. బాడీ కౌంట్ అంటే ఏంటి బ్రో అని నన్ను మాత్రం అడగండి. ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం బాగానే సంప్రదాయంగా ఉండింది, బాగా నచ్చింది. నాకు కూడా బిగ్ బాస్లో ఏదైతే ఉండిందో అప్పుడు బాగా అనిపించింది. అప్పుడు ఏదో ఛాన్సులు లేక బెట్టింగ్ యాప్స్ కొంచెం ఎక్స్పోజింగ్, అప్పుడు కూడా ఎక్స్పోజింగే చేసేది. ఏదో చేసింది, ఇక్కడ నుంచి పద్ధతిగానే ఉంటుంది అనుకున్నా. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఎక్స్పోజింగ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో చేస్తుందో అదే చేస్తుంది. కొత్తగా సబ్స్క్రిప్షన్ పేరుతో ఏదైతే వచ్చిందో దాన్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకొని ఇంకా కొంచెం యూత్ని చెడిపేలాగా ఆ వీడియోస్ అయితే ఉంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళకి తెలుస్తుంది ఆ దాంట్లో ఏముంటాయి అని. ఫుల్ ఎక్స్పోజింగ్ కంటెంటే ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి దాని గురించి ఒక యూట్యూబర్ వీడియో చేస్తే చాలామంది చేశారు, కానీ ఎక్కువగా వ్యూస్ వచ్చిన యూట్యూబర్ పైన అయితే ఒక అమ్మాయి పైన కేసు వేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా దారుణంగా మాట్లాడింది. అది మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ప్రాస్టిట్యూషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఆ పని మానేసి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఎక్స్పోజింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది మంచి పని కాదు అని చెప్పింది. కానీ దాన్ని వేరేలాగా ఇచ్చేసి మా ఫ్యామిలీ చూస్తే బాధపడతారు, వాళ్ళతో నన్ను పోల్చడం ఏంటి ఇది అని చెప్పి కేసు అయితే పెట్టింది. వాళ్ళు అలా అని దానికి మీ ఫ్యామిలీ అంతా బాధపడతారు. ఓకే, ఇప్పుడు నా బాడీ కౌంట్ 5, ఇది చాలా పెద్ద మాట. ఇది చూస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడరు? మీరు కూడా చెప్పండి. కొంతమంది అప్పుడైతే డిపెండ్ కూడా చేశారు. ఆ అమ్మాయి సబ్స్క్రిప్షన్ పేరుతో ఏదైతే చేస్తుందో అది ఆ అమ్మాయి ఇష్టం. మీరెవరు అడగడానికని చాలామంది వీడియో చేస్తే దాని కింద కామెంట్లు కూడా నేను చాలా చూసే. ఇప్పుడు దీన్ని ఎలా డిపెండ్ చేసుకుంటారు? రాను యువతను చెడిపేలాగే ఉంది. ఈ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది తీసేయాలి. ఫస్ట్లో ఏదైతే సబ్స్క్రిప్షన్ కౌంట్ పెరిగిందో అప్పుడు బాగానే ఉంది. రాను తగ్గుతూ వస్తుంది. అందుకే ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మొన్న వచ్చేసి ఒకసారి పెరిగింది, ఆ తర్వాత తగ్గేసరికి ఈ కేసు ఏదైతే వేసిందో అది వేశారు. ఆ తర్వాత మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ 5,000 లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ నిన్నైతే కాంట్రవర్సీ, ఈ బాడీ కౌంట్ ఏదైతే జరిగిందో మళ్ళీ దానికి మళ్ళీ పెరుగుతున్నాయి. ఇలా సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదించాలని, ఏదో ఒక విధంగా హైలైట్ అవ్వాలని ఇలా చేస్తున్నారో తెలియదు మనకైతే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదైతే నిన్న చెప్పింది ఫుల్ ట్రెండింగ్ అవుతుంది, రచ్చ అవుతుంది. నా బాడీ కౌంట్ 5 అని ఎప్పుడైతే విష్ణుప్రియ చెప్పిందో దాని గురించి అయితే. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదో కొద్దో గొప్పగా ఏదో ఒకటి సాధించుంటాం. మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. దీన్ని చూసి ఇన్స్పైర్ అయితే వీళ్ళు ఇప్పుడు మన పెద్ద మూవీలో దాన్ని చూసే కొంతమంది ఇన్స్పైర్ అవుతారని చాలా ట్రోలింగ్ జరిగింది, చాలామంది వీడియో చేశారు. ఇలా రియల్ లైఫ్లో జరిగితే రియల్ లైఫ్లో అభిమానించే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వరా? దీని గురించి ఎవరు మాట్లాడరు. మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మన నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఆ వీడియోస్ చూస్తారు, ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇలా ఫ్రీగా డబ్బులు వస్తుందని యువత అంతా ఇదే దారిలో వెళ్ళి సబ్స్క్రిప్షన్ పేరుతో ఎక్స్పోజింగ్ కంటెంట్ చేస్తే దేశం నాశనం అయిపోతుంది.